ఆ ఒక్క రాత్రి ఏం జరిగింది, ఆయనతో పాటు ఉంచిందెవరిని, అసలు ఆ రాత్రి ఆయన పడుకున్నాడా లేదా రాత్రంతా అలానే ఉన్నాడా? అసలు ఇవి సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి కామెంట్లు. రీసెంట్గా అధికార వర్గాల నుంచి కూడా కొన్ని కామెంట్స్ అయితే వినిపించాయి. ఎవరా అనుకుంటున్నారా? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. సో ఆయన సంధ్యా థియేటర్ ఘటనలో అరెస్ట్ అయి జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ రోజు రాత్రి మొత్తం ఆయన సెల్లోనే ఉంచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎందుకు ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది, అసలు ఆయనతో పాటు రాత్రి ఉంచింది ఎవరినో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. రీసెంట్గా సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వెళ్ళి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. దాని తర్వాత నాంపల్లి కోర్టుకు అటెండ్ అయ్యాడు. నాంపల్లి కోర్టు నుంచి వెళ్ళి నాంపల్లి కోర్టు ఒక 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించింది. అయితే రిమాండ్ విధించిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి చెంచల్గూడ జైలుకి అయితే అల్లు అర్జున్ గారిని తరలించడం జరిగింది. సో ఆ గ్యాప్లోనే, అంటే అక్కడ ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న టైంలోనే హైకోర్టులో ఆయన అంతకుముందు వేసినటువంటి క్వాష్ పిటిషన్ మీద వాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఆ వాదనలు జరుగుతున్న టైంలోనే చెంచల్గూడ జైలుకి బన్నీ గారిని తీసుకొని వెళ్ళడం జరిగింది. సో బన్నీ గారిని తీసుకొని వెళ్ళిన తర్వాత అసలు ఆ రోజు బెయిల్ వచ్చినా కానీ ఆయన రాత్రంతా జైల్లోనే ఉన్నారు. అసలు దీనికి కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. ఆ ఒక్క నైట్ చాలా ఆసక్తికరంగా సాగిందని సోషల్ మీడియాలో అయితే కొన్ని కామెంట్స్ అయితే మనకు వినిపిస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్ గారు చెంచల్గూడ జైల్లో మంజీరా బ్యారక్లో తన 1 నైట్ జైలు గురించి జీవితాన్ని గడిపినటువంటి ఆ జైలు జీవితాన్ని జైలు అధికారుల ద్వారా కొన్ని నిజాలైతే వెలుగులోకి వచ్చాయి. అయితే రూల్స్ ప్రకారమే జైలు బ్యారక్ను ముగ్గురితోటి ఆయనని షేరింగ్కి ఇచ్చారని తెలిసింది. అయితే అల్లు అర్జున్తో పాటు ఎవరెవరు ఉన్నారని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, దాంట్లో భాగంగానే పోక్సో కేసు నిందితుడైనటువంటి ఒక వ్యక్తిని, అదేవిధంగా సంధ్యా థియేటర్ మేనేజర్, మొత్తం ఇప్పుడు ఇన్సిడెంట్లో జరిగినటువంటి సంధ్యా థియేటర్ మేనేజర్ని, అంతకుముందు అంటే వేరే వేరే కేసులలో ఉన్నటువంటి పోక్సో కేసు ఏదైతే ఉంటుందో ఆ పోక్సో కేసు నిందితుడిని అక్కడ అల్లు అర్జున్ గారితో అయితే పెట్టడం జరిగింది. మొత్తంగా ముగ్గురితోటైతే ఆ సెల్ అయితే షేరింగ్కి ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఇంకా అందరితో పాటే రూల్స్ ప్రకారమే అల్లు అర్జున్ గారిని సెల్లో ఉంచామని జైలు అధికారులు కూడా చెప్పుకొచ్చారు. అంటే అటు పక్క విఐటీ ట్రీట్మెంట్ ఉంది, సపరేట్గా పెట్టారని కాకుండా సేమ్ అంటే జైల్లో ఎలాంటి రూల్స్ ఉంటాయో అవి కూడా అల్లు అర్జున్ గారికి వర్తింపజేసేలానే మేము ఉంచామని కూడా చెప్పారు. ఒక పక్క నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది, అది తెలుసు. దాంతో అల్లు అర్జున్ గారిని అక్కడ గ్యాప్లోనే చెంచల్గూడ జైలుకు తరలించారు, అది వేరే విషయం. కానీ అప్పటికే హైకోర్టులో కూడా అల్లు అర్జున్ గారికి క్వాష్ పిటిషన్ వేశారు కాబట్టి వాదనలు జరుగుతున్నాయి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. సో దాని తర్వాత జైలుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఆయన అప్పటికి బెయిల్ వచ్చేసింది. అంటే ఆ మధ్యంతర, ఇప్పుడు మన కోర్టులో వెళ్ళిన తర్వాత మధ్యంతర బెయిల్ కూడా రావడం జరిగింది హైకోర్టులో వాదనల తర్వాత. ఆ బెయిల్ పేపర్స్ జైలు అధికారులకు చాలా వరకు ఏంటంటే లేటుగా అందాయని టాక్ నడుస్తుంది. ఆలస్యంగా అందడంతో ఆ ఒక్క నైట్ కూడా చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా బన్నీ గారు గడపాల్సి వచ్చింది. అయితే మరుసటి రోజు ఉదయం డిసెంబర్ 14న అల్లు అర్జున్ గారిని ఉదయం 6:45 చెంచల్గూడ జైలు నుంచి వెళ్ళి, అది కూడా వెనక గేట్ నుంచి వెళ్ళి పంపించారు. ఎందుకు అనంటే ఇన్ కేసు ఒకవేళ ఆయన సెలబ్రిటీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఖైదీలు ఎగబడతారు, లేదు అంటే ఆయన ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున గేట్ ముందుకైతే రావడం జరుగుతుంది కాబట్టి, సో అందుకోసమని ఆయనని ఫ్యాన్స్ ఇలా వచ్చి ఇన్ కేసు అక్కడ మెయిన్ గేట్ దగ్గర ఏమన్నా హడావుడి కానీ గొడవ కానీ తెచ్చేసే వాతావరణం ఉంటుంది కాబట్టి మార్నింగే 6:45 ఆయన నుంచి అక్కడి నుంచి బయటికి పంపారు, అది కూడా వెల్క గేట్ నుంచి వెళ్ళి. అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చినా కానీ ఉద్దేశపూర్వకంగానే నైట్ ఉంచారా అని కూడా జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా గారిని అడిగినప్పుడు మేము జైల్ రూల్స్ మాత్రం కంపల్సరీ పాటించామని కూడా ఆమె చెప్పారు. మాకు అందరూ సమానమే, విఐపీలు వివిఐపీలు ఎవ్వరు ఉండరని కూడా ఆమె స్పష్టం చేశారు. అంటే నార్మల్గా ఇప్పుడు ఏ ఖైదీ అయినా ఎవరినైనా రిమాండ్ విధించినటువంటి ఖైదీలు ఎవరైనా ఉన్నా కానీ వాళ్లకు ఎలాంటి రిమాండ్ విధించి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తామో అందులో భాగంగానే ఆయనకు కూడా అలానే ఉంచాం. ఆయనతో పాటు సంధ్యా థియేటర్ మేనేజర్ ఉంచాం, అండ్ సేమ్ టైం పోక్సో కేసు నిందితుడు ఎవరైతే ఉన్నారో ఇంకో వ్యక్తిని మొత్తం ముగ్గురితోటి కలిపి ఆ రాత్రి మొత్తం ఉంచాం. ఆ రాత్రి తర్వాత అప్పటికే బెయిల్ వచ్చినా కానీ ప్రాసెస్ లేట్ అవ్వడంతో అది కూడా సర్టెన్ టైం వరకు బెయిల్ పేపర్స్ కనుక రాకపోతే డెఫినెట్గా అవి దాన్ని నెక్స్ట్ డేకి ఎక్స్టెన్షన్ చేయాల్సి వస్తుంది. సో అందుకనే ఆ రోజు బెయిల్ వచ్చినా కానీ మార్నింగే 6:45 మేము ఆయన్ని రిలీజ్ చేసామని చెప్పుకొచ్చారు. అండ్ సేమ్ టైం
ఎవరు కూడా చట్టం దృష్టిలో పెద్ద కాదు, ఎక్కువ కాదు, మాకు అందరూ సమానమే. అందరికీ ఎలాంటి చట్టాలైతే వర్తిస్తాయో సెలబ్రిటీస్ కూడా అవే వర్తిస్తాయి. వాళ్ళకి స్పెషల్‌గా ఏమంటూ ఉండమని కూడా ఆమె స్పష్టం చేశారు. మొత్తంగా అటు పోక్సో కేసు నిందితుడిని, సంధ్య థియేటర్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని, అల్లు అర్జున్ గారిని ముగ్గురిని కలిపి సెల్‌లో అయితే షేరింగ్‌కి ఇచ్చినట్లయితే సమాచారం. దాని తర్వాత ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఆయనని బెయిల్ పేపర్స్ వచ్చిన తర్వాత ఆయనని జైలు నుంచెళ్ళి పొద్దున్నే తీసుకొని కూడా వెళ్లారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. మొత్తంగా ఇది అంటే ఒక రోజు జైలు జీవితం బన్నీ గారికి నిజంగా అదొక లైఫ్‌లోనే గుర్తుండిపోయే చరిత్ర రోజుగా ఆయనకైతే ఉంటుందనే చెప్పుకోవచ్చు. సో దీని మీద మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.